ఇంకొకసారి రాజకీయాలపైన ఫోకస్ చేద్దాం. వైసీపీ ఎంపీలు ఉపరాష్ట్రపతిని కలిశారు. కలిసిన వారిలో వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, అయోధ్య రామిరెడ్డి, గొల్లబాబురావు ఉన్నారు. నిన్న అమరావతి బిల్లుపై జరిగిన చర్చలో వైసీపీకి తక్కువ సమయం కేటాయింపుపై వారు నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో తమ గొంతు నొక్కడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 7 సభ్యులున్న వైసీపీకి 5 నిమిషాలు కేటాయించగా 2 సభ్యులున్న టీడీపీకి ఏకంగా 20 నిమిషాల సమయం కేటాయించడం ఏంటి అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న రాజ్యసభలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమరావతి ఏపీ రియాగ్నేషన్ బిల్లు చర్చ జరుగుతున్నప్పుడు ఏ విధంగా మా పార్టీ నాయకులకి కానీ నాకు కానీ సమయం కేటాయించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే కార్యక్రమం ఏ విధంగా చేశారు అనే అంశం ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గారికి, రాజ్యసభ చైర్మన్ గారికి విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా వివిధ పార్టీల వాళ్ళు, మాకు రాజ్యసభలో 7 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ప్రతి బిల్లుపై డిస్కషన్ జరిగేటప్పుడు మాకు కనీసం అంటే 20 నిమిషాలు టైం ఇస్తారు వాళ్ళ రూల్స్ ప్రకారం, స్ట్రెంగ్త్ను బట్టి. నిన్న మాకు కేవలం నేను మాట్లాడుతుంటే మా పార్టీ తరఫున 5 నిమిషాలు మాట్లాడినాకనే నా మైక్ కట్ చేసి టైం అయిపోయిందని చెప్పడం జరిగింది. చాలా దుర్మార్గం ఇది. కావాలని చేశారు, కొందరు ప్రోద్బోధన చేశారని మాకు అనుమానాలు ఉన్నాయని దీనిపై వివరంగా వైస్ ప్రెసిడెంట్ గారికి, చైర్మన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏ విధంగా మాకన్నా చిన్న పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్కి కానివ్వండి, తెలుగుదేశానికి కానివ్వండి ఏ విధంగా సమయం ఇచ్చారో కూడా ప్రూఫ్స్ అన్నీ చూపించడం జరిగింది. మాకన్నా తక్కువ సభ్యులు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాట్లాడే విధంగా 2 మాట్లాడించేదానికి సమయం ఇచ్చారు. అదేవిధంగా రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు ఉండేది కేవలం 2. వాళ్ళిద్దరికీ 10 నిమిషాలు మాట్లాడే విధంగా టైం ఇచ్చారు. అంటే ప్రజల దృష్టిలో, దేశంలో ఉండే ప్రజలందరి దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడానికి దీన్ని వేదికగా వాడుకున్నారని చెప్పి మేము ఈరోజు చైర్మన్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది.